వాళ్ళేమో మన పల్లెటూరు వాళ్ళంతా చిన్న చిన్న పేద కుటుంబం నుంచి వచ్చినారు అన్నయ్య. వాళ్ళేమో కాన్వెంట్ స్కూల్కి వెళ్ళి చదవలేరు. ఆ గవర్నమెంట్ స్కూల్లో ఏమో ఎత్తేస్తున్నారు. ఆ ఉన్న ఒక్క స్కూల్లో కూడా సార్లు ఉన్నారు. ఆ సారోళ్ళు కాళ్ళు విసిగించుకోవడానికి, హెడ్ బాత్ చేసుకోవడానికి, నిద్రపోవడానికి, వాళ్ళు ఏదో టైం పాస్ కోసం వాళ్ళు వస్తున్నారు. మన పిల్లలు మాత్రం పోతారు, మధ్యాహ్నం అన్నం పెడతారన్నా అని తింటారు, బయటకు వచ్చేస్తున్నారు అన్నయ్య. కనీసము మా బనాంపల్లి నియోజకవర్గంలోనే చినిగిపోయిన జెండాను ఆవిష్కరించిన ఊరు ఉంది సార్. మా బనాంపల్లి నియోజకవర్గంలో అంత దుస్థితి ఉంది సార్ ఇక్కడ. అలాగే సార్ మీరు జనసేన పార్టీ అభిప్రాయించినారు కదా, ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు ఏదో మార్పు తెద్దామని వచ్చారు, అతన్ని తొక్కేశారు. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అని చిరంజీవి అన్నయ్య గారు పార్టీ తీసుకొని వచ్చారు, అతన్ని తొక్కేసినారు. మీరేమో 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తాను, మా మీద నమ్మకం పెట్టుకోండి అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మేము ఏమాత్రం నమ్మగలన్నాయా? మేమందరం నమ్మి మేము మీ అడుగుజాలో నడచాలని మేము వస్తున్నాం ఇక్కడ మీ వెంట. ఎప్పుడో నేను సీకర్లో 5 గంటలకు బస్సుకి అన్న వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ మీటింగ్ ఉందంటే వస్తే ఆ గేటు దగ్గర ఏమో ఐడి కార్డు కావాలి మీకు, అదే ఫార్మాలిటీస్ అన్నయ్య, బయటికి తప్పడానికి ట్రై చేశారన్నయ్య. అదే కాకుండా ఈ చిన్న చిన్న గ్రామాల్లో ఆ స్కూల్స్ మాత్రం ఎత్తేయకుండా చూడండి అన్నయ్య, అదొక్కడే మేము కోరుకుంటున్నాం, అందుకంటే ఏం లేదన్నయ్య. అదే కాకుండా రాయలసీమ యూనివర్సిటీలో డిగ్రీ స్టూడెంట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నంద్యాలలో, రాయలసీమ యూనివర్సిటీలో కేవలం డబ్బుల కోసం పిల్లలను ఫెయిల్ చేసేస్తారు సార్. మళ్ళా బాగా రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ అవుతామేమో అని వాళ్ళు ఏదో కకృతి కోసం ఒక సబ్జెక్టుకు 300 పెడతారన్నయ్య. ఆ 300 మనం కట్టుకొని మళ్ళీ మన ఎగ్జామ్ ఫీజు కట్టేది కాకుండా మళ్ళీ వాళ్ళకి వడ్డీ కడుతున్నాం మేము 300 ఎగ్జామ్కి. అదే అన్నయ్య మా ఇదన్నయ్య.